ఈ సమస్తమైన ప్రాణులు, ఈ జీవులు, ఈ సమస్తమైన ప్రకృతిలో ఉన్న పచ్చదనము, దీనినంతా, ఈ వెజిటేషన్ అంతా కూడా ప్రభు ఎవరి కోసము, ఎందుకోసము సృష్టించాడు. ఇది మానవుడు గ్రహించాడా అన్న విషయమే అర్థం చేసుకోవాలి. మానవుడు ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఇంత పెద్ద సముద్రం ఎందుకు? ఇన్ని చేపలు, పచ్చిరేలు ఎందుకు? ఇన్ని పిట్టలు, పక్షులు ఇవన్నీ కూడా ఎగురుతున్నాయి ఎందుకు? ఇన్ని కూరగాయలు ఎందుకు? ఇన్ని ఆకుకూరలు ఎందుకు అని ఎప్పుడైనా మానవుడు ఆలోచన చేశాడా? ఆలోచన చేద్దాము. మానవుడు ఆలోచన చేసుకున్నది చాలా తక్కువగానే, తన వరకే, తన చుట్టూ ఉన్న దాని గురించి ఆలోచిస్తాడు. కానీ మన ప్రభు సర్వ ప్రాణుల గురించి ఆలోచించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ప్రభు ఈ యొక్క సమస్తమైన ప్రాణులను, ప్రకృతిని చేశాడట? ఆదికాండం 1:26 వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. And God said, let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea, over the fowl of the air, and over the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth. To dominion. Let them have dominion over all creatures. ఇది దేవుడు మానవునికి ఇచ్చిన అధికారము, గొప్ప భాగ్యము. కానీ మానవుడు ఏం చేశాడు? దానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేసి ఆ చీమ, దోమ, సమస్తమైన ఆ చిన్న చిన్న సూక్ష్మ క్రిములకు కూడా భయపడేవాడిగా తన్ను తాను చేసుకున్నాడు.